పూకెట్కి వచ్చాను. ఈ పూకెట్కి ఎలాగ వచ్చాను, సో పటాయ్ నుంచి పూకెట్కి ఎలా రావాలి, సో ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏంటి వీటి గురించి మాట్లాడుకుందాం. సో నేను పటాయ్లో ఉన్నాను. పటాయ్లో 12కి నేను చెక్అవుట్ చేశాను. సో అక్కడి నుంచి పటాయ్ నుంచి డైరెక్ట్గా మనకి పూకెట్కి అయితే బస్సులు లేవు. సో నేనేం చేశాను అంటే మోచిట్కి టికెట్ తీసుకున్నాను. సో పటాయ్ నుంచి మోచిట్ అనేది సెంట్రల్ ఆఫ్ బ్యాంకాక్ అనమాట. అక్కడ నుంచి బ్యాంకాక్ కానీ పూకెట్ కానీ పటాయ్ కానీ సో అన్ని ప్లేసెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను పటాయ్ నుంచి మోచిట్ తీసుకున్నాను. సో 140 బాత్ ఛార్జ్ చేశారు. సో 3 to 4 hours టైం తీసుకుంది. బట్ ఆ స్పేస్ మంచిగా నిద్రపోయాను. ఎందుకంటే అంతకుముందు రాత్రి నాకు నిద్రలేదు. నేను కొంచెం ఇక్కడికి వెళ్ళాను అనమాట, బార్ కాదు క్లబ్కి వెళ్ళాను. సో క్లబ్లో జామ్ అయ్యి సో సాయంత్రం వచ్చేసరికి 4-5 అయింది. అక్కడ నుంచి 4-5 అయ్యేసరికి ఇంక మళ్ళీ ఉదయం 12కి నిద్రలేసి రెడీ అయ్యి అక్కడ చెక్అవుట్ చేసి కొంచెం తినేసి అండ్ దెన్ పటాయ్ నార్త్ బస్ టెర్మినల్కి వెళ్ళి అక్కడ నుంచి టికెట్స్ తీసుకొని అండ్ మోచిట్కి వచ్చాను. సో నిద్రపోయాను మంచిగా మోచిట్కి వచ్చేదాకా. అండ్ దెన్ నిద్ర లేసిన తర్వాత మళ్ళీ మోచిట్ నుంచి ఇంకా మోచిట్లో పూకెట్కి ఏ బస్సు వెళ్ళొద్దో చూసుకొని, సో ఆ బస్సు అనేసి నాకు తెలియదు. బట్ నేను సెక్యూరిటీ గార్డ్ని అడిగి తెలుసుకున్నాను ఎక్కడ ఏంటి అని చెప్పేసి అని. అండ్ దెన్ టికెట్ తీసుకున్నాను అనమాట. సో 525 బస్సు ఉంది నాకు. సో 1200 అప్రాక్సిమేట్ 1200 బాత్ ఛార్జ్ చేశారు. ఈవెన్ నాకు టికెట్ బుక్ చేసుకున్నాను. 7-Elevenలో సమ్ కేక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నాను అంటే తినడానికి ఆకలి వేసేసరికి. అండ్ దెన్ వచ్చాను. అంటే దాని తర్వాత ఇంకా బస్సు వచ్చేసి ఎక్కేసాను అనమాట. సో అక్కడి నుంచి నేను బస్సు ఎక్కిన వరకు నేను నిద్రపోయాను అనమాట. మంచిగా నిద్రపోయి అండ్ దెన్ 10:30కి అట్లా లేసాను. సో 10:30కి లేసిన తర్వాత బస్సు అయితే చాలా బాగుంది. సో స్లీపర్ కింద బస్సు ఇచ్చారు మనకి. అండ్ దే ఆర్ యూస్ టు ప్రొవైడ్ స్నాక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. స్నాక్స్ మనకి బిస్కెట్స్ అండ్ దెన్ బిస్కెట్స్ అండ్ జ్యూసెస్ అండ్ దట్స్ ఇట్. అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ 10:30కి ఒక దగ్గర మనకి బస్సు అయితే ఆపారు డిన్నర్ కోసం అని చెప్పేసి. డిన్నర్ కోసం వెళ్ళిన తర్వాత అంటే థాయ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉందన్నమాట. నాకైతే ఫుడ్ అయితే బాగానే ఉంది కానీ బట్ తినాలా వద్దని ఆలోచిస్తాను. నేను తినలేకపోయాను. ఒక జస్ట్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. సో ఐస్ క్రీమ్ అయితే తినేసి అండ్ ఒక స్కూప్ 25 బాత్ అని తీసుకున్నారు మ్యాక్స్. అంతకని ఎక్కువ ఏం తీసుకోలేదు. నాకైతే అది నచ్చింది. తినేసి వచ్చి మళ్ళీ కూర్చొని దాని తర్వాత నాకైతే నిద్ర రాలేదు. సో ఇంకా ఏదో ఒకటి మూవీ చూద్దాం అని చెప్పేసి అమెరికన్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన సీతారాజ్యం పరి చూసాను. నాకు బాగా నచ్చిన మూవీ కూడా. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత ఇంక పడుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఐ థింక్ సో 5 o'clock నిద్రలేసాను అనుకుంటాను. సో 5:30 ఐ థింక్ సో. సో వెన్ ఎవర్ వేకప్ అట్ 5:30 వీ ఆల్మోస్ట్ రీచ్డ్ పూకెట్. అంటే పూకెట్ బార్డర్లో ఉందన్నమాట. సో నేను ఎప్పుడైతే కటన్ తీసి అంటే పడుకునే ముందు కటన్ చేసి పడుకున్నాను. కటన్ తీస్తే అంత కొండలో అసలు గ్రీనరీ అండ్ మేఘాలు టచ్ అవుతూ ఉన్నాయి. నిజంగానే నేను సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఎంత బాగుందా పూకెట్, ఇంత ప్రెజెంట్గా ఉండొద్దు అని చెప్పేసి. సో నిజంగా చాలా బాగుంది. రోడ్లు అన్నీ బాగున్నాయి. అండ్ ఐ థింక్ సో బస్సు కూడా ఎక్కడ ఆపారు. రోడ్లు చాలా బాగున్నాయి. ఇలాంటి ఏమంటారు మేబీ అంత హైవే లాగా ఉందనుకుంటాను. చిన్న గతుకు అనేది నాకు ఏమైపోలేదు. అది స్మూత్గా వెళ్ళిపోయింది బస్సు అంతా. నైట్ జర్నీ అయితే మంచిగా అనిపించింది. దెన్ మార్నింగ్ ఇక్కడ దిగంగానే పూకెట్కి వెళ్ళాలి కదా. నాకు అప్పుడు దాని పూకెట్కి రావాలి తెలుసు కానీ పూకెట్లో ఎక్కడ వెళ్ళాలి నాకు తెలియదు. సో ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో చూసాను. సింపుల్ ఏమన్నా అంటే పూకెట్లో ఎక్కడ దిగాలి ఏంటని చెప్పేసి జస్ట్ ఒక షార్ట్ వచ్చింది. పటాంగ్లో పర్టికులర్ హోటల్కి వెళ్ళమని చెప్పేసాను. నేను జస్ట్ ఫాలో అయ్యి ఇంకా అక్కడ పూకెట్లో దిగిన వెంటనే నేను జస్ట్ ఇంకా బోర్డులో బుక్ చేసాను అన్నమాట. హోటల్ నేమ్ వచ్చి డీఫీలో వస్తుంది హోటల్. మనకు పటాంగ్ దగ్గరలో ఉంది. పటాంగ్ అంటే బీచ్ దగ్గరలో ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 140 ఐ థింక్ సో ఆల్మోస్ట్ 12 to 13 kilometers ఉంది. అంటే పూకెట్ బస్ టర్మినల్ నుంచి మనకి ఇది డీఫీలో హోటల్ అనేది. దానికి 140 బాత్ ఛార్జ్ చేశారు మళ్ళీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 140 బాత్ అయిపోయిన తర్వాత నేను ఇంకా డీఫీలో హౌస్లో వచ్చాను. నేను రీజన్గా అడిగాను. అంటే అన్ప్లాన్డ్ ఇది పూకెట్ అనేది. సో ఇక్కడ కూర్చు చేసుకుందాం ఎందుకు ఆడే అని చెప్పేసి ఇక్కడ కూర్చో అడిగాను. రూమ్స్ ఉన్నాయి అన్నాడు. సో ఎంత అడిగాను
నాకు యూట్యూబ్లో విన్న దాని ప్రకారం అయితే పూకెట్లో హోటల్ రేట్స్ ఎక్కువ అది ఇది అని చెప్పేసి, బట్ నాకు ఏడు రాగానే పటాయా బ్యాంకాక్ నుంచి చాలా చీప్ అనిపిస్తుంది. 500 బాత్కి నాకు 500 బాత్కి పర్ డేకి ఇచ్చేసాడు. సరే రూమ్ ఎలా ఉండదు అని చెప్పేసి ఫస్ట్ నేను అడిగాను, సరే ఫస్ట్ నాకు ఒకసారి రూమ్ చూపించండి, రూమ్స్ మంచిగా ఉంటే నేను తీసుకుంటాను, లేకపోతే లేదని చెప్పేస్తున్నాను. సో నాకైతే రూమ్ చూపించాం కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రూమ్ చాలా స్పేసియస్ ఉంది. నేను కంపేర్ టు నేను ఉన్న పటాయ్లో కానీ బ్యాంకాక్లో ఉన్న రూమ్స్ పోతే చాలా స్పేసియస్ ఉంది. అండ్ దెన్ బాల్కనీ చాలా బాగుంది. మనకు బాత్రూమ్ ఒకటి కొంచెం చిన్నది. సో వెన్నవర్ నేను రూమ్లో ఎంటర్ అవ్వగానే రూమ్ స్పేషియస్గా ఉంది. మనకి కబోర్డ్స్ ఇచ్చాడు, అండ్ లాకర్ ఇచ్చాడు, అండ్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ పోతే ఏసీ ఉంది. సో బెడ్ చాలా బాగుంది. సింగిల్ పర్సన్ అంతకన్నా మంచి బెడ్ రాదు. చాలా బాగుంది. రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉంది, చాలా క్లీన్గా కూడా ఉంది. సో బాల్కనీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు ఇప్పుడు బాల్కనీ ఉండాలి. బాల్కనీ చాలా బాగుంది. ఇవన్నీ నాకైతే బాగా నచ్చింది. అండ్ 500 బాత్ అన్నట్టు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ 500 బాత్ అండ్ దే గివ్ 500 బాత్ అండ్ ఆల్సో హీ ఆస్క్డ్ మీ టు డిపాజిట్ 500. Whenever I vacate that time, he will return that 500. Because if we damage anything, then they recover that amount from that 500 baht. So that's why he asked me to. So and also he told me to don't do any kind of don't smoke inside room. You can use like balcony. This kind of things he used to say me. So I told him, so I never had smoke and drink kind of person అని చెప్పాను. దాని తర్వాత అతను ఓకే అన్నాడు. సో రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ తీసుకున్న 500 బాత్కి వచ్చేసాను. అండ్ దెన్ ఇంతవరకు అది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత ఒకసారి ఫుడ్ తినడానికి కావాలి కదా, సో ట్రై చేశాను. బట్ బయటకు వెళ్తే అన్నీ అరబిక్ ఫుడ్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఏం లేవు. చూడాలి ఫుడ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉందో. జస్ట్ నేనైతే ఒక ఫుడ్ బౌల్ తెచ్చుకొని తినేసాను. అండ్ ఫుడ్ చూసి అది తినేసి అయిపోయింది. సో బీచ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇక్కడికి. బీచ్ రోడ్ 1 కిలోమీటర్ అండ్ బంగ్లా రోడ్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మనకి అన్ని దగ్గరలో ఉన్నాయి. ఒకసారి నైట్ వెళ్ళి చూడాలి బీచ్ ఎలా ఉందో. అంటే ఇక్కడ బీచ్ ఫేమస్ ఫర్ ఫారినర్స్ అన్నారు, అంటే వాళ్ళు బికినీలు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఏం చూడాలి ఎలా ఉంది ఏంది నాకు తెలియదు. ఒకసారి చూస్తే మనం ఫిల్మింగ్ చేయొచ్చు దాని గురించి. అండ్ ఫిల్మింగ్ చేస్తే చూడాలి ఎలా ఉన్నది ఏంటంటే బీచ్. అంటే నాకు బీచ్ చాలా ఇష్టం. ఒకసారి చూస్తే మంచిగా అనిపిస్తుంది. లేదా బంగ్లా రోడ్ ఒకసారి చూడాలి. అంటే బంగ్లా రోడ్ లైక్ మనకి బ్యాంకాక్లో కోన్సాన్ రోడ్ అండ్